నిజంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తిరిగాయి. మేమందరం కూడా నిజంగా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే బాబు గారు చేయగలడు, ఆదాయం పెంచుకుంటాడు. మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. రాజధాని పెట్టుబడులు పరిశ్రమలు లేకుండా చేశాడు. ఆయన వచ్చిన తర్వాత పరిశ్రమలు వస్తాయి, ఆదాయం పెరగదు, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి రెండు జరుగుతాయి. దీంట్లో 50 ఏళ్లకి పింఛన్ ఎస్సీలకి బీసీలకి అందరికీ అది 4,000 రూపాయలు చేస్తున్నాం. పెన్షన్ 4,000, 50 ఏళ్ళకి పెన్షన్. అన్నిటికంటే ఈ మద్యం బ్రాండ్లు జే బ్రాండ్స్ వచ్చి మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే పాత కంపెనీలు మ్యాక్డౌల్, విస్కీ, బ్రాందీ, ఓల్డ్ ట్యావెన్, కింగ్ ఫిషర్లు అన్నీ రద్దు చేసేసి జే బ్రాండ్స్ తెచ్చి సర్వనాశనం చేశారు. 1,50,000 కోట్లకు తాగిచ్చాడు. మద్యపాన నిషేధం పెడతాను. దాంట్లో నిన్న నిర్ణయం ఏంటంటే మద్యం ఆ జే బ్రాండ్స్ రద్దు చేసి అందరికీ, అంటే తాగడం మంచిది కాదు, తాగే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే హక్కు కల్పించి మంచి బ్రాండ్స్ అన్నీ అలౌ చేస్తాం రాష్ట్రంలో. ఇతర రాష్ట్రాల్లో ఉండేవి అలౌ చేస్తామని చెప్పారు. పింఛన్లు ఇంటికి వెళ్ళి ఇస్తాం. వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తాం. ఈ చంద్రన్న బీమా సహజ మరణం 2 లక్షలు, యాక్సిడెంట్ 5 లక్షలు ఉండింది. దాన్ని సహజ మరణం 5 లక్షలు, యాక్సిడెంట్ 10 లక్షల రూపాయలు చేయడం జరిగింది. జర్నలిస్టులకి ఈ కార్డ్స్ ఇవ్వటం కాకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. అర్చకులకి 15,000, ఇమాములకి 10,000. అట్నే ఈ నాయి బ్రాహ్మణుల్లో దేవాలయాల్లో పూజ చేసే వాళ్ళకి సెలెక్టివ్గా వాళ్ళకి 25,000 రూపాయలు, రైతులకి 20,000 రూపాయలు, పిఎం కిసాన్ 6,000, ఇట్లు రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి ఐ థింక్ పిఎం కిసాన్ 7,000 చేసినట్టున్నారు, 1,000 పెంచినట్టున్నారు. మొత్తం మీద 20,000 రూపాయలు రైతులకి, ఎకరా ఉన్నా 2 ఎకరాలు ఉన్నా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అది కాకుండా ఈ అక్కచెల్లెళ్ళకి 1,500 నెలకి, 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 నెలకి, 18,000 సంవత్సరానికి. బడికి పోయే బిడ్డలకి 15,000, వాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ప్లస్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇవన్నీ కూడా అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. బీమా ఒకటి ఇంపార్టెంట్. ఐ మీన్ వాళ్ళ ఇన్సూరెన్స్ 25 లక్షలకి లైఫ్ ఇన్సూరెన్స్. అంటే సపోజ్ వాళ్ళు ఏదైనా హాస్పిటల్కి పోవాలా అంటే దాంట్లో ఐ మీన్ ఆరోగ్యశ్రీ లిమిట్ 25 లక్షలకి వాళ్ళ చేత ఇన్సూరెన్స్ చేయించి ఆ లోపల అయ్యే బిల్లులు ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేసేటట్టుగా, అది కూడా ఒక మంచి నిర్ణయం, అద్భుతమైన నిర్ణయం. పేద కుటుంబాల్లో ఆరోగ్యాలకే హాస్పిటల్కి పెట్టి అప్పులు పాలైపోతున్నారు. అదొకటి మంచిది. బీమా అది పెంచటం 5 లక్షలు, సహజ మరణానికి పెంచటం, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు పెంచడం కూడా. పేద కుటుంబాలు ఆ ఇంట్లో పని చేసి సంపాదించి అతను చనిపోతే కుటుంబాలు కుప్పకూలిపోతాయి, భార్య బిడ్డలు అనాథులు అయిపోతారు. అటువంటి దాంట్లో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది మాత్రం
ఇదొక మోడల్ మేనిఫెస్టో అని చెప్పి నేను తెలియజేస్తుండా. దీంతో బహుశా ఆయనకి ఎవరు మిగలరు అనేది అర్థమైపోయింది. అన్ని మతాలు, కులాలు, వర్గాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అరాచక ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్గా మార్చుకోవాలా అని స్వయం నిర్ణయానికి వచ్చేసారు. ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గం నేను ఎలక్షన్ చేస్తుంటా, నేను కాదు చేసేది, ప్రజలు చేస్తున్నారు. కార్యకర్తలు మేము ప్రజలు వెంట పోవాల్సి వస్తుంది. అంత తిరుగుబాటు వచ్చింది. నిజంగా మంచి చేంజ్, మంచి జరిగేది రాష్ట్రానికి అని చెప్పి నేను తెలియజేస్తాను.